జీవజలములు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. జీవజాలములు అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాయని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా, మీరు రాస్తున్న ఉత్తరాలు, అలాగే మీ SMS ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. జీవజాలములు అనేటువంటి టీవీ కార్యక్రమాలు మీరు మాత్రమే కాదు, ప్రత్యేకంగా మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, అలాగే మీ ఇరుగు పొరుగు వారికి కూడా పరిచయం చేసి ఈ కార్యక్రమాలు అందరూ చూసేలాగా చేస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. చాలామంది మాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నవారు అమెరికా దేశంలో కూడా చూడమని చెప్పి ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి పిల్లల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా వారికి ఫోన్లు చేసి మరీ చూడమని చెప్పడం, అది నిజంగా మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. దేవుని యొక్క సేవలో, పరిచర్యలో వాడబడుతున్నటువంటి మేము, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో అనగా మాకు సహకరిస్తూ అనేకుల్ని ఈ కార్యక్రమం కొరకు ప్రోత్సహిస్తూ మీరు పరిచయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాం. మీ ఫోన్ కాల్స్ బట్టి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రత్యేకంగా మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీ ప్రార్థన అవసరతలు, అలాగే ప్రత్యేకంగా చాలామంది వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నామండి, మీ వాక్యాలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, ఎంతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి మీ వాక్యాలు అని, మీ వాక్యాలు మమ్మల్ని దైవ భక్తిలో ముందుకు కొనసాగడానికి ఎంతో తోడ్పడుతున్నాయని మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే కొన్నిసార్లు మీ ఫోన్ కాల్స్ నేను అందుకోలేకపోతే దయచేసి మీరు ఫోన్ చేయడం మానేయకండి. నెక్స్ట్ డే అయినా మీరు తప్పక ఫోన్ చేయండి. కొన్నిసార్లు మీటింగ్స్లో ఉండడం వలన మీ ఫోన్ కాల్స్ అందుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఆ టైంలో వాక్యం చెప్పే సమయం, ఏదో ఊర్లోనో ఏదో మీటింగ్లోనో వాక్యం చెప్పేటప్పుడు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ నేను స్వయంగా అందుకొని మీతో మాట్లాడలేకపోతున్నాం. అందును బట్టి క్షమించండి. కానీ మీరు తప్పక ఫోన్ కాల్ని నెక్స్ట్ డే చేయండి, ఫాలోయింగ్ డే తప్పక చేయండి. మేము తప్పక మీకు అందుబాటులో ఉండి మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ అవసరతల గురించి, మీ ప్రార్థన విజ్ఞాపనలు తప్పక మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే మనం నశించిపోకూడదని, మానవాళి నశించిపోకూడదని. నాశనం అనగా అర్థం నరకం శిక్ష అనుభవించకూడదని, నరకం పాలవ్వకూడదని. సో దేవుడి యొక్క అపారమైన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలని. ఆ 17వ వచనం మనం చదువుతాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, అనగా లోకమంతా రక్షించడానికి తన ప్రియ కుమారుని లోకానికి, యేసుక్రీస్తు ప్రభువారిని దేవాది దేవుడి లోకానికి పంపించాడు. ఎంత ప్రేమ దేవుడికి మన పట్ల. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రియ కుమారుడిని శిలువ మీద మరణానికి అప్పగించాడు. ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా ఇవాళ నువ్వు నేను రక్షించబడుతున్నావు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు. చాలామంది రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడుగుతారు. అవును, రక్షణ పొందడానికి మనం ఏదో ఒకటి చేయాలా అని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు ఏం చేయవసరంలా, కేవలం విశ్వాసం ఉంచితే చాలు. యేసునందు విశ్వాసం ఉంచేవాడు రక్షించబడతాడు. కనుక ఇవాళ మీరు నాశనం తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. ఆయన ఎంత ప్రేమ, ఆ ప్రేమ మనకి ఇక్కడ బయలుపరచబడుతూ ఉన్నది. ఆయన కానీ లోకానికి రాకపోతే మనం అందరం నశించిపోయేవాళ్ళు, నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీ కోసం నా కోసం ఆ కల్వరిగిరిలో ఆయన శిలువ మీద కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా నేను ఆ పాపములు కడిగి పరిశుద్ధపరిచి నిత్య రాజ్య వారసులుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇవాళ నా ప్రశ్న,
దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావా? ఇవాళ యామ్ ఐ రియల్లీ లవింగ్ గాడ్? జస్ట్ ఆస్క్ యువర్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. నువ్వు ఈ ప్రశ్న అడగండి, నీకు నీవు ఈ ప్రశ్న వేసుకో. దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నానా? ఇవాళ చాలామంది దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, కానీ విచారకరమైన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతూ ఉన్నాం. నీ కోరికల కన్నా, నీ వాంఛల కన్నా, నీ అవసరతల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సో మొదటిది మనం నేర్చుకోవాల్సింది, ఆర్ యు లవింగ్ గాడ్ మోర్ దాన్ యువర్ డిజైర్స్? నీ కోరికల కన్నా, నీకు చాలామంది ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, డబ్బుని ప్రేమిస్తున్నారు. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవుడు ప్రేమ వారిలో ఉండదు. ఇవాళ విచారకరమైన సంగతి ఏంటంటే చాలామంది దేవుణ్ణి ప్రేమించడం మానేసి ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఈ లోక సంబంధమైనవి ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే మీలో దేవుని ప్రేమ కొరవైపోతూ ఉన్నది. ఇవాళ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, మీరు మీ కోరికల్ని ప్రేమిస్తున్నారా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం, అతని పేరు యోసేపు. పాత నిబంధన గ్రంథంలో యోసేపు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఈ కుర్రోడు 17 సంవత్సరాల వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించవలసి వస్తుంది. తన సొంత అన్నయ్యలు అతన్ని ప్రేమించలేదు, అతని మీద పగ పెంచుకున్నారు, మరింత పగ పెంచుకున్నారు, అతన్ని ద్వేషించారు. అతను ఒకరోజు గోతులో తోసేశారు. దాంతోపాటు అక్కడ మరలా అతన్ని గోతులో నుంచి తీసి ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఇప్పుడు బానిస బ్రతుకుతున్నాడు ఐగుప్తు దేశంలో. కానీ మీరు ఆలోచించండి, ఆ బానిసగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి దేవుని కృప అతని మీద ఉండడం వలన, దేవుడు అతనికి తోడై ఉండడం వలన దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. ఇప్పుడు అతనికి ఒక శోధన అక్కడ వచ్చింది. ఏమిటా శోధన అంటే, ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నాడో ఆ పొతీఫర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఆ పొతీఫర్ భార్య ఇతని మీద కన్నేసింది, ఇతనితో సైనించమని అడుగుతుంది. కానీ ఆ వ్యక్తి చెప్తున్నాడు ఆమెతో, ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి నేను దేవునికి విరోధంగా ఎలాగ పాపం చేస్తాను? ఇవాళ అతను ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని ఇలాంటి ఘోరమైన తప్పుడు పనులు నేను చేయలేను. ఇవాళ నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి నీ కోరికల్ని అదుపులో ఉంచుకుంటావు. నిజంగా చెప్పండి, ఎంతమంది లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు? ఇవాళ అలాగా దేవుణ్ణి ప్రేమించేవారు పాపాన్ని అసహించుకుంటారు, దేవుణ్ణి ప్రేమించేవారు చెడుగుని అసహించుకుంటారు. మీలో ఎంతమంది టీవీ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీ పాప జీవితం పట్ల మీకు అసహ్యం కలగాలి, మీ పాపాన్ని మీరు అసహించుకోవాలి. ఇవాళ ఈ లోక స్నేహం దేవునితో వైరం అని ఎరగరా? ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి అని దేవుని వాక్యం సెలవిస్తున్న. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెడితే నువ్వు చేసేది ఏంటి? దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవాళ ఈ కుర్రోడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, పాప వాంఛల్ని పక్కన పెట్టాడు, దేవుణ్ణి ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. హీ లవ్డ్ మోర్ దెన్ హిస్ సిన్ఫుల్ డిజైర్స్. ఇవాళ ఈ పాప భోగాల మీద ఆసక్తి చూపించి ఎంతోమంది యవ్వన బిడ్డలు వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. క్షణికమైనటువంటి శరీర ఇచ్చలకి లోబడి వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు యవన ప్రాయంలోనే. ఎంత బాధాకరమైన విషయం. అటు వెస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తే యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలు 15-16 సంవత్సరాలు ఉంటుండగానే వారి గర్భిణీ స్త్రీలు, ఇంకా పెళ్లి కూడా అవ్వకుండానే. ఎంత విచారకరమైన సంగతి. కారణం పాపం. ఇవాళ వాంఛల్ని అదుపులో పెట్టుకోకపోవడం. ఇవాళ నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడివి అయితే పాపాన్ని అసహించుకుంటావు. దేవుణ్ణి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించవు, దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఇవాళ చాలామంది దే ఆర్ లవింగ్ దేర్ డిజైర్స్ అండ్ దేర్ సిన్ఫుల్ ప్లెజర్స్ మోర్ దెన్ గాడ్. అందుకనే వారి జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. మీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి బైబిల్ని నాతో పాటు చూడండి.
సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే బ్లెస్సింగ్ అక్కడ రాసుంది. 21వ వచనం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప దేవుడు. నన్ను ప్రేమించే వారిని, ఇవాళ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పాపాన్ని ప్రేమించేవారిని కాదు, లోకాన్ని ప్రేమించేవారిని కాదు, డబ్బుని ప్రేమించేవారిని కాదు. ఇక్కడ కూర్చున్న మీరు, వాక్యాన్ని వింటున్న మీరు, ఎంతమంది నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు? ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనం చూస్తే చాలా చక్కని మాట రాయబడి ఉన్నది 21వ వచనంలో, దట్ ఐ మే కర్స్ దోస్ హూ లవ్ మీ టు ఇన్హెరిట్ వెల్త్ అండ్ దట్ ఐ మే ఫిల్ దేర్ ట్రెజరీస్. ఇవాళ దేవుడు ఫిల్ చేస్తాడు మీ ట్రెజరీస్ని అంతటిని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మంచి ఐశ్వర్యంతో, ఎప్పుడు ఆయన్ని ప్రేమించినప్పుడు. ఇవాళ ఎంతమంది నిజంగా ఇక్కడ కూర్చున్న మీరు, వాక్యాన్ని వింటున్న మీరు దేవుణ్ణి ప్రేమించేవారు? నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఆలోచించండి, ఆ యవనస్తుడైనటువంటి యోసేపు ఇప్పుడు ఆ పాప కార్యం చేయడానికి అతన్ని చూసేవారు ఎవరు లేరు. అతని డాడీ లేడు, అతని మమ్మీ లేదు దగ్గర, వాళ్ళ అన్నయ్యలు లేరు. ఇవాళ పాపం అనేది నీ ప్రేరేపణ ఎప్పుడు కలుగుతుంది? వెన్ యు ఆర్ ఎలోన్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది? ఆలోచన చెయ్యండి. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, ఎందుకని మీ జీవితంలో పేదరికం, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బాధపడడానికి గల కారణం దేవుణ్ణి దుఃఖపెట్టడం, దేవుణ్ణి సంతోషపెట్టకపోవడం, దేవుడికి ఆనందకరంగా జీవించకపోవడం. నీ సంతోషాన్ని చూసుకున్నావు, నీ క్షణికమైన ఆనందాన్ని చూసుకున్నావు, కానీ దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా? If you can love God more than your desires and your worldly pleasures and sinful pleasures, God can give you wealth and prosperity. దేవుడు నేను బహుగా ఆశీర్వదించగలడు. దేవుణ్ణి ప్రేమించు. ఈ లోకం కన్నా, లోక స్నేహం కన్నా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. సో మొదటిది మనం చూసాం, లవ్ గాడ్ మోర్ దాన్ యువర్ డిజైర్స్ అండ్ యువర్ సిన్ఫుల్ ప్లెజర్స్. దీన్ని ప్రాముఖ్యంగా ఎంచుకోకండి. లోకాన్ని, లోక స్నేహాన్ని కాదు, దేవుడిని ప్రాముఖ్యంగా ఎంచుకోండి, ఆయన్ని ప్రేమించండి. రెండోది, లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ లైఫ్. మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించండి. ఇవాళ దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇవాళ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు బలిగా శిలువ మీద నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. నన్ను అంతగా ప్రేమించాడు. ఇవాళ నా ప్రశ్న, తిరిగి నువ్వు ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? వన్ వే లవ్గానే ఉండకూడదు ఎప్పుడు. ఒకవైపు నుంచేనా ప్రేమ? మరి నీ పక్క నుంచి ప్రేమ ఏది? దేవుడు ప్రేమమయుడండి, దేవుడు ప్రేమిస్తాడండి, మంచిది. దేవుడు తప్పక ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు తిరిగి దేవుడిని ప్రేమిస్తున్నావా? ఇవాళ లవ్ అనేది బోత్ సైడ్స్ నుంచి ఉండాలా. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తను ప్రేమించాలా. ఇరువురు ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఒకవైపు నుంచే కాదు ప్రేమ. భర్తే భార్యను ప్రేమించడం కాదు, భార్య భర్తను ప్రేమించాలి. అలాగే మనం దేవుడిని ప్రేమించాలా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడే నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావు. కానీ నా ప్రశ్న, నిన్ను అడుగుతున్నాను, నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమిస్తున్నావు? యోసేపుని మనం చూసాం, తన కోరికల కన్నా, తన వాంఛల కన్నా, యవన బిడ్డ, కానీ యవన ఏచ్ఛల నుండి పారిపోయాడంతే. ఇవాళ నీ యవనేచ్ఛల నుంచి పారిపోతున్నావా? నీ కోరికలు, నీ డిజైర్స్, నీ వాంఛలు పక్కన పెట్టి ఇవాళ ప్రభువా, నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్ లార్డ్. రెండోది మనం చూడాలా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ లైఫ్. నీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించగలుగుతావా? దావీదుని మనం చూస్తాం, దేవుడిని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని కన్నా ఎక్కువగా ప్రేమించాడు. గొలియాతు గురించి మీకు తెలుసు. ఆ ఎత్తైనటువంటి మనిషిని చూసి, ఆ గొలియాతు యుద్ధ సూర్యుడిని చూసి ఎవరు కూడా ఇజ్రాయేలీలు ధైర్యం సరిపోట్ల, భయం వేసి పారిపోతున్నారంతే. ప్రాణం మీద భయం. కానీ అక్కడ కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు చిన్న కుర్రోడు అయినా యవన బిడ్డ అయినటువంటి దావీదు దేవుణ్ణి దూషిస్తున్నందుకు, దేవుని ప్రజల్ని శపిస్తున్నందుకు అతనికి రోషం మండిపోయింది అంతే. ఎందుకంటే బికాజ్ హీ లవ్స్ గాడ్, దేవుని ప్రేమించే వ్యక్తి.
ఇతను ఏదో యుద్ధం చేసేసి గొలియాతుని చంపేయగలనని కాదు వెళ్ళింది అక్కడ. కానీ దేవుడి మీద ప్రేమతో ఆయనకి విశ్వాసం ఉంది, దేవుడు విజయం ఇస్తాడు. బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళాడు, యుద్ధ రంగంలో దిగాడు. ఇప్పుడు అన్నాడు, యుద్ధం యెహోవాదే. ఆ గొలియాతు చూసి అంటున్నాడు, ఏంటి కర్ర పట్టుకొని వచ్చావు? నేనేమన్నా కుక్కనా? నువ్వు బాలుడివి, 2 నిమిషాలు పట్టదంటున్నాడు. ఇవాళ నిజమే, మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. అంటే దాని అర్థం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దావీదు యుద్ధంలో దిగినప్పుడు అతను చచ్చిపోతాడనే భయం లేదు. విజయం దేవుడు ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా ప్రభు కొరకు నేను మరణించడానికైనా సిద్ధం. అందుకనే బ్యాటిల్ ఫీల్డ్లో దిగాడు. భయపడలేదు, తన ప్రాణం పోతుందనే భయం లేదు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ప్రభు కొరకు ప్రాణాన్నైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. అది ప్రేమ అంటే. ఇవాళ దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రాణాన్నే నీ కోసం ఇచ్చాడు, మంచి స్నేహితుడు. మరి నీ సంగతం, నువ్వు దేవుడిని ప్రేమించి దేవుడి కొరకు నీ ప్రాణాన్ని అర్పించగలుగుతున్నావా? దేవుడి కొరకు నీ ప్రాణాన్నే ఇవ్వలేవు. ఇవాళ అదేనా ప్రేమ అంటే? ఇవాళ భయంకరమైన టెర్రరిస్ట్ గ్రూప్ తిరుగుతుంది. మీరు బాగా చూస్తే ప్రపంచంలో ఐఎస్ అనే తీవ్రవాదులు, ఈ ఇస్లామిక్ స్టేట్ సంబంధించినటువంటి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ భయంకరంగా క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, క్రీస్తుని నమ్మిన వారు హింసిస్తున్నారు. వారు ఎంత భయంకరంగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారంటే అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇప్పటికే అనేక మంది చనిపోయారు. ఇవాళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ప్రభు కొరకు ఒకవేళ నువ్వు మరణించవలసి వస్తే మరణించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవాళ చాలామంది క్రైస్తవత్వం అంటే ఏదో అన్నీ సుఖంగా జరిగిపోతాయి, హ్యాపీగానే జరిగిపోతాయనే బోధకులు బోధించడం ఎక్కువైపోయింది. కానీ దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వాక్యం ఏం చెప్తుందో మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. సో ఇవాళ దేవుని వాక్యం సెలవిస్తుంది, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంత చక్కని మాటలు! కనుక బాధ కలిగితే మీరు బాధపడకండి, శ్రమ పడితే మీరు బాధపడకండి, ప్రభు కొరకు నిందలు అనుభవించడంలో బాధపడకండి. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. అందును బట్టి దేవుడు మహిమపరచబడతాడు. బైబిల్ చెప్తుంది అక్కడ 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఇంత చక్కని వాక్యాలు మనకి దేవుని మాటలు రాయబడి ఉన్నాయి. కనుక 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడివారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎంతమంది మీరు ప్రభు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ ప్రాణమైన ప్రభు కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఐఎమ్ రెడీ టు డై ఫర్ గాడ్ అనగలవా? పౌలు అనే దైవజనుడు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభం. ఐ డోంట్ ఫియర్ డెత్. మరణానికి భయపడవలసిన అవసరం. దేవుడిని ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు భక్తులు. ఇవాళ నీ సంగతి, ఇవాళ దేవుడిని ప్రేమిస్తున్నావా నువ్వు? ఇవాళ దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు కూడా నాతో పాటు బైబిల్ తీసి చదువుకున్నట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందుని గురించి దేవుడు తన ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఏమని రాస్తుందండి? ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకంట. చూసారా? ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. దావీదు కంటికి ఎప్పుడైనా కనపడ్డాయంటారా? నేను ఒకరోజు రాజు అవుతానని? ఎవర్ నెవర్ సీన్.
అసలు ఎప్పుడు తన హృదయానికి అర్థం కాలేదు, తన మనసుకి అర్థం కాలేదు, తన కళ్ళకి ఎప్పుడు కనపడలేదు, ఒక కళ కూడా రాలేదు ఎప్పుడు కూడా నేను ఒక రోజు రాజు అవుతానని. తన చెవికి ఎప్పుడు వినపడలేదు, ఎవరు కూడా నువ్వు రాజు, గొర్రెలు కాపరతను. కానీ దేవుడిని అంతగా ప్రేమించాడు, ప్రాణం పోయినా పర్వాలేదు, ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ ఫైట్ విత్ దిస్ గోలియాత్, ఈ గోలియాత్తో నేను వెళ్ళి పోరాడతాను, యుద్ధం చేస్తాను. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కొరకు ప్రాణమైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాంటి వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు సంపాదించుకోగలుగుతారు. మీరు కూడా దేవుణ్ణి ప్రేమించండి. ఇవాళ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుకనే తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. నీ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని నీ కోసం పెట్టేశాడు. ఇవాళ ప్రభువుని ప్రేమించే నీవు ఆయన కొరకు తిరిగి ప్రాణం పెట్టడానికి ఇష్టంగా ఉన్నావా? చూపించగలవా ప్రభు కొరకు నీ ప్రేమని? ఇవాళ ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అతి ప్రేమ మీరు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది తిరిగి ఆయన నువ్వు కూడా ప్రేమించాలని. నిన్ను ఇంతగా ప్రేమించాడు, తిరిగి ఆయన్ని ప్రేమించగలుగుతున్నావా? నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? నీ కోరికల కన్నా, నీ వాంఛల కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలిగితే, ఇవాళ దేవుడికి నీ మొదటి స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు కూడా నీ కుటుంబం కూడా అనుభవించగలుగుతుంది. నన్ను ప్రేమించే వారి కొరకు నేను సిద్ధపరిచినవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు అంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తానన్నాడు. అటు దీవెనలు మీకు మీ కుటుంబాలకి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలోంచండి, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరిచారు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, తిరిగి మిమ్మల్ని మేము ప్రేమించలేకపోతున్నాం. మిమ్మల్ని మనసారా ప్రేమించేవారుగా, మా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించేవారుగా, మీ కొరకు శ్రమ పడాలన్నా, మీ కొరకు బాధను అనుభవించిన, మీ కొరకు నిందను అనుభవించడానికైనా, అవసరమైతే మీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే ప్రేమ మేమందరం కలిగి జీవించి తదుపరి మీరు మా కోసం సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాలు ఈ భూమి మీద రేపు పరలోక రాజ్యంలో ప్రభువా మేము సంపాదించుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించిన స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠత వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా జీవజలములు, ఎస్ఎస్సి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015.
మా ఫోన్ నెంబర్లు 086624000934 9985224222 7799124222. Our address Jeeva Jalamulo SEC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 24000934. Our cell numbers 9985 22422 7799 12422. God bless you.